పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతులందరికీ క్రీస్తు నామంలో శుభోదయం. ఈనాడు తల్లి తిరుసభ పునీత క్యాథరినమ్మ గారి పండుగను కొనియాడుచున్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధల్లో కొదువుగన్న వాటిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనము. పునీత క్యాథరినమ్మ గారి సుగుణాలు, వ్యక్తిగత ఒంటరి ప్రార్థనా పరురాలు, క్రీస్తు శ్రమలు, గాయాలు, కొరడా దెబ్బలు తన శరీరంలో అనుభవించిన ధన్యజీవి. ఇటలీలోని ఫ్లారెన్స్ నగరంలో ఒక సంపన్న వ్యాపారస్తుని కుటుంబంలో అలెగ్జాండ్రా రోమోలో జన్మించిరి. వ్యక్తిగత ఒంటరి ప్రార్థనను చిన్నప్పటి నుండి అలవాటు చేసుకున్నది. ఫ్లారెన్స్ ప్రక్క నగరమైన ప్రాటోలోని డొమినిక్ మఠస్ కన్యల సభలో 13వ ఏట చేరి తన పేరును క్యాథరిన్గా మార్చుకున్నది. తన ప్రత్యేక ప్రార్థన, భక్తి వలన మొదటి 5 సంవత్సరాల మఠకన్య జీవితంలో ఎన్నోసార్లు అపార్థాలకు గురి అయి అవమానాలు పాలైంది. తర్వాత ఆమె పవిత్ర జీవితాన్ని అర్థం చేసుకుని నోవిస్ అధికారినిగా ఆమెను నియమించారు. ఆ తర్వాత 1560లో మఠకన్యల సభకు మఠాధికారినిగా నియమింపబడిన తాను స్వర్గస్థురాలయ్యే వరకు దాదాపు 30 సంవత్సరాలు అదే సేవలో కొనసాగారు. ఆమె జీవితంలో గొప్ప అనుభవం క్రీస్తు పాటుల అనుభవం. ప్రతి గురువారం మధ్యాహ్నం నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తుండగా క్రీస్తు పాటులను అనుభవించేది. ఈ విధంగా 1542 నుండి 12 సంవత్సరాల పాటు క్రీస్తు శ్రమలను అనుభవిస్తూ పరవశురాలయ్యేది. ఆమెను చూడడానికి అనేక మంది భక్తులు వచ్చేవారు. వారిలో పాపుగారు కూడా ఉన్నారు. ఈ విధంగా అందరూ తనను దర్శించడానికి వచ్చినందున తన మఠంలో ఆటంకముగా ఉండేది. కనుక ఈ శ్రమల అనుభవాన్ని ఆపమని ప్రార్థించగా దేవుడు ఈ అనుభవాన్ని ఆపివేశారు. కానీ పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ధారించిన అనుభవం ఏమిటంటే, పునీత క్యాథరిన్ క్రీస్తు పాటులను అన్ని స్థాయిల్లోనూ అనుభవించింది. క్రీస్తు పొందిన కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటం, స్లీవ వేయుట, ఇనుప చీలల్లో అంటగొట్టినప్పుడు ప్రభువునకు కలిగిన గాయాలు, క్రీస్తు ప్రక్కలో గాయం ఆమె శరీరంపై కనిపించాయి. క్యాథరినమ్మకు దేవుడిచ్చిన మరొక వరం అద్భుతాలు చేయు వరం. ఆమె ఒకే స్థలములో ఉంటూ రోములో ఉన్న పునీత పిలిపనేరుతోనూ, ఫ్రాన్స్లో ఉన్న పునీత మేరీ మగ్దలేనమ్మతోనూ మాట్లాడేది. చివరిగా ఈ పునీతురాలు 1590వ సంవత్సరంలో తన 68వ ఏట తుది శ్వాస విడిచింది. యేసుక్రీస్తు సిలువ యందు మాత్రమే గొప్పలు చెప్పుకొందును. ఏలైనా ఆయన సిలువ మూలముననే నేను ఈ లోకమునకు సిలువ వేయబడితిని అని గలతీలో రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనంలో నుడువుచున్నది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.